గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెన్నూరు నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందన్నారు. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతోందన్నారు. సింగరేణిలో 80% స్థానికులకే ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి. మున్సిపాలిటీలోని 14వ వార్డులోని సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు. చెన్నూరు మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు వివేక్. మీరందరూ నన్ను గెలిపించారు. ప్రత్యేకంగా మీరందరూ కూడా మా సతీమణి వచ్చినప్పుడు మీరందరూ తీసుకుపోయినారు. అన్ని చోట్ల కూడా 14th వార్డులో నాకు మంచిగా గుర్తుంది. ఇక్కడ అప్పుడు గొడవ కూడా అయింది, కానీ మీరందరూ కూడా గట్టిగా నిలబడి నన్ను గెలిపించడం జరిగింది. మీ అందరికీ కూడా నా నేను సంపద అడిగినప్పుడు మీకు ఎన్ని లక్షలు ఇచ్చినప్పుడు ఫస్ట్ 14 lakhs ఫస్ట్ నేను అయితేనే ఫస్ట్ మీకు మాట ఇచ్చిన దాని ప్రకారంగా చేసిన. కానీ ఇంత పెద్ద వార్డు 14th వార్డు సరిపోదు. మీ అందరు తెలుసు, అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఖాళీ పేపర్లోనే ఉంటుండే. నేను మళ్ళీ పోయి పైసలు లేకుంటే అప్పుల రాష్ట్రం చేసిండ్రు టీఆర్ఎస్. మళ్ళీ స్పెషల్ నగర అభివృద్ధి దాంట్లో 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొని మనం ఈ పనులన్నీ కూడా మనం ప్రారంభం చేస్తున్నాం. ఇవన్నీ కూడా మొత్తం శాంక్షన్ అయి ఉన్నాయి. కాంట్రాక్టర్ ఉన్నాడు, టెండర్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. సో మన పనులు 100% పూర్తిగా అయిపోతుంది. నా బాధ్యత ఏదైతే నేను చేయాలో ఈ 14th వార్డులో నేను చేయడం జరిగింది. మీతో కూడా నేను ఒక బాధ్యత పెడుతున్నా మీ మీద. నాకు కూడా కౌన్సిలర్స్ అవసరం కదా. వాళ్ళు కౌన్సిలర్ నాతో ఉంటేనే నేను ఇంకెక్కువ పని మున్సిపాలిటీలో చేయగలుగుతాను. కానీ మా కౌన్సిలర్ ఉంటే మీరు పోయి ఆయన తిట్టొచ్చు, ఆయన వచ్చి నన్ను తిట్టొచ్చు, నేను పోయి వీళ్ళని తిట్టి పని చేపిస్తా. మీరు కూడా మా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి, పని చేయించుకుంటాము. మహిళలదే జోరు నడుస్తుంది. అవునా? ఇక వాళ్ళు ఒప్పుకుంటేనే, వాళ్ళ మనసులో వస్తేనే మా క్యాండిడేట్ గెలుస్తాడు. మా ముఖ్యమంత్రి కూడా అదే ఆలోచించి అన్నీ కూడా ఇందిరమ్మ ఇల్లు మీ పేరు మీదనే, అవునా కదా? మీకు మహిళా బస్ ట్రావెల్ ఫ్రీ. ఇప్పుడు టీఆర్ఎస్ టైంలో మీకు తెలుసు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని మనకి ఏం చేయలేదు. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము అన్ని చోట్ల కూడా, ఇక్కడే కాదు, నేను సిద్దిపేటకి ఇన్ఛార్జ్ హరీష్ రావు ఏరియాలో మంచి అద్భుతంగా కట్టుకుంటున్నారు అన్ని చోట్ల. ఇవాళ పొద్దున కూడా 4-5 ఇల్లులు చూసినా మంచిగా కట్టుకుంటున్నారు వాళ్ళు. అయితే మీరు కూడా జాగా ఉంటే నేను నిల్లిస్తా. ఇంకొక 3500 ఇల్లు వస్తాయి నాకు ఇప్పుడు ఈ సంవత్సరం. అయితే ఎవ్వరు కూడా నిరాశ పడేది అవసరం లేదు. అందరికీ కూడా ఇల్లు ఉండి కట్టిస్తాను నేను.